హాయ్ అందరికి. ఈ రోజు అయితే నేను రేషన్ బియ్యంతో ఎగ్ బిర్యానీ చేయబోతున్నా. దానికోసం ముందే రైస్ నానబెట్టుకున్నా. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి, రేషన్ బియ్యం కాబట్టి. మసాలా కొబ్బరి, చెక్క, లవంగ, ఇలైచి, ఉల్లిగడ్డ సన్నగా తరుక్కొని పెట్టుకున్నా. ఎగ్స్ కూడా ఉడకబెట్టుకుంటున్నా. ప్యాన్ అయితే పెట్టుకున్నా. కొంచెం ఆయిల్ పోసి మసాలాలన్నిటిని ఇప్పుడు ఈ నూనెలో వేయించుకుంటా. నేను ఫస్ట్ అయితే కొబ్బరి, ఇప్పుడైతే దూరగా వేగినాయి. దీంట్లోనే చెక్క చిన్నగా వేయించుకుంటున్నా. ఇలాచి లవంగాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కడిగేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. కొంచెం దూరంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇది బ్రౌన్ కలర్ లోకి అయితే వచ్చినాయి. ఇప్పుడు బంద్ చేసుకుంటున్నా గ్యాస్. చల్లగైనాక ఇవన్నీ కలిపి ఉల్లిగడ్డ ఉంది మనం వేయించి పెట్టుకున్నాం కదా, మిక్సీ పట్టుకోవాలి. గ్యాస్ అయితే ఆన్ చేసుకున్నా. ఎగ్స్ ని గోలివ్వడానికి ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ వేడేలోపు ఈ ఎగ్స్ ని చూడండి, పొట్టు తీసుకున్న ఉడికిన ఎగ్స్ కి సన్నగా గిర్లు పెట్టుకుందాము. ఎందుకనంటే లోపలికి మసాలా అన్న కొంచెం గిట్ల పెట్టుకోండి. చాక్ తోటి గీర్లు అన్నది. ఈ ఆయిల్లో కొంచెం పసుపు చూడండి, ఉప్పు. ఎందుకనంటే ఇవి కంచుడికి అంటుకోకుండా ఉండడానికి కాలిన కొద్దీ ఎగ్స్ అన్నీ మంచి బ్రౌన్ కలర్కి రావాలి. చూడండి, ఇలా కావాలి. ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవైతే చల్లగానే మసాలా అన్నది. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటుంది. గ్యాస్ ఆన్ చేసుకొని ఇప్పుడైతే ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నా. ఇవి వేడి కావాలి. ఇప్పుడైతే ఎసరు వచ్చింది. పెట్టుకున్న బియ్యాన్ని వేస్తా. వాటర్ అంపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. ఆయిల్ అన్నది ఎందుకనంటే అన్నం పొడి పొడిగా రావాలి అని. కలుపుకుంటున్నా. ఈ ఉప్పు ఉంది, ఆయిల్ మంచిగా కలవాలి కదా. దీన్ని సగం ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే నేను మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి పొడిలో కారం పొడి, సాల్ట్ అన్నం వేసినాం కాబట్టి తక్కువనే వేసుకుంటున్నా. కొంచెం పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి. ఇప్పుడు ఇవన్నిటిని కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడైతే పెరిగేసుకుంటున్నా. మళ్ళీ కలుపుకోవాలి. అంటే నిమ్మకాయ ఉన్నా కూడా పిండుకోవచ్చు.
నా దగ్గర నిమ్మకాయ లేదు, పెరుగు ఉంది కాబట్టి నేను పెరుగు వేసుకున్నా. ఇప్పుడు మనం గోలిచ్చుకున్న ఎగ్స్ ని దీంట్లో కలుపుకోవాలి మసాలాలో. ఇప్పుడైతే అన్నం సగం వరకు ఉడికింది. ఇప్పుడు వాటర్ లేకుండా అన్ని అంపుకోవాలి. వాటర్ లేకుండా చిల్లులుది నాకు అది ఉన్నది ఒక గిన్నె, దాంట్లోకి పడిపోకున్నా. ఇప్పుడైతే బిర్యానీ కోసం నేను గంజు పెట్టుకున్నా. గ్యాస్ ఆన్ చేసుకొని ఇంట్లో నెయ్యి వేసుకుంటున్నా. ఆ రోజు నేను వీడియోలో చూపించిన కదా నెయ్యి రెడీ చేసుకున్నా అని, అదే నెయ్యిది. ఇప్పుడు నేను ఎగ్స్ గోలిచ్చుకున్నా కదా, ఆయిల్ని పోసేస్తున్నా దీంట్లో. సరిపోదు కాబట్టి ఇంకొంచెం ఆయిల్ పోసుకోవాలి, ఎందుకంటే మాడకుండా ఉండడానికి మసాలా. ఇప్పుడైతే నేను మిర్చి కడిగి వేసుకున్నా. మిర్చి వేసుకోవాలి. చెక్క ఆల్రెడీ మసాలాలు వేసుకున్నా కాబట్టి. ఫ్లవర్, ఈ ఫ్లవర్ పేరు ఏంటిదో నాకు గుర్తుకు వస్తలేదు. బగారాకు, ఇదైతే పుదీనాకు చిన్న చిన్న కడిగి వేసుకున్నా. ఇప్పుడైతే కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడైతే మసాలాలు నానబెట్టుకున్నా కదా, ఆ ఎగ్స్ వేసుకుందాము. ఇంట్లోనే ఈజీగా వేసుకోవచ్చు. ఈ మసాలా కూడా వేసుకోవాలి దీంట్లో. మసాలాను కొంచెం ఈ నూనెలో గోలిద్దాము. ఎక్కువసేపు ఏం అవసరం లేదు, ఎందుకంటే నేను మసాలాను ఆయిల్లోనే వేయించుకున్నా కదా. ఇప్పుడైతే నేను రైస్ తీసుకున్నా కదా, ఈ రైస్ వేసుకుంటున్నా. ఇప్పుడైతే రైస్ మంచిగా అనుకోండి. అనుకున్నాక ఇప్పుడు నేను ఎగ్స్ తీసిన కదా, ఈ ఎగ్స్ని పెట్టుకుంటున్నా రైస్లో. అనుకున్నాము ఎగ్స్ అన్నది. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నా. సింపుల్ గా బిర్యానీ రెడీ అవుతుంది. చూద్దాము. బిర్యానీ అయితే రెడీ అయింది. చూడండి రెడీ అయిపోయింది. ఎందుకంటే అన్నంలో కూడా వాటర్ లేవు, పొడి పొడిగా ఉంటే తొందరనే అవుతుంది ఎగ్ కదా. సరే ఇప్పుడైతే దింపుకుంటున్నా. దించుకున్నాక మొత్తం కలుపుకోవాలి. మసాలా అన్నది కలవాలి కదా. బిర్యానీ అన్నది రెడీ అయింది. చూడండి ఇంట్లోనే ఈజీగా చేసుకోండి రేషన్ బియ్యం తోటి.